ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ విధంగా ఆన్లైన్లో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీరందరూ కూడా కళ్ళు మూసుకుని తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ, ఘనమైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన దేవ, సృష్టికర్తమైన మా ప్రభువ, సైన్యములకు అధిపతి ఒక యెహోవా, మారని మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు మీ కృపలో భద్రపరిచారు. ఈ యొక్క సమయంలో ఈ విధంగా ఆన్లైన్లో ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్గొనడానికి మాకు మీరు చూపిన కృపను బట్టి, మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని, ధన్యతను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. జీవం గల మీ మాటలను విని మీ యొక్క వాక్యంలో, మీ యొక్క కృపలో మేము ఎదగటానికి సహాయం అనుగ్రహించండి. నా ఎడ్ల మా ఎడ్ల మేము మారాలని మీరు చూపిస్తున్న దీర్ఘ శాంతాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ఆత్మీయంగా ఎదుగుతూ ఫలిస్తూ మీ కొరకు సాక్షులుగా జీవించడానికి ఈ లోకంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. యేసుక్రీస్తులో మాకు ఇచ్చిన యొక్క గొప్ప నిరీక్షణను బట్టి, మాకు ఇచ్చిన యొక్క గొప్ప దయను, ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో ఆ ప్రాంతాల్లో కూడిన ప్రతి ఒక్కరిని మీరే దర్శించి ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా, మీ యొక్క సన్నిధిలో మేము అనేక విషయాలను నేర్చుకోవటానికి, మా యొక్క జీవితాలను సరి చేసుకోవడానికి మీ కృప చూపించమని వేడుకొంచున్నాం. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. ఈ యొక్క కార్యక్రమం అంతటిని ప్రభావ మీరే దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకోనమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఒక పాట ద్వారా దేవుని స్తుతించి మహింపరుద్దాం. మన పాటల పుస్తకం నుండి 239వ పాట, సాంగ్ నెంబర్ 239, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించున్ అనే పాటను మనం అర్థవంతంగా మనం అందరము భక్తితో ఈ యొక్క పాటను పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. మీ అందరూ కూడా ఈ యొక్క పాటను పాడాలని కోరుతున్నాను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. భయభీతులలో, తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను,
ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. అవును, దేవుడు తన యొక్క వాక్యం ద్వారా తన స్వరాన్ని మనకి ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటామో, ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. ఆ యొక్క వాక్యమే మనల్ని మన యొక్క పాపపు జీవితాల నుండి రక్షణను తీసుకొచ్చేది ఆ వాక్యమే. ఆ వాక్యమే సజీవంగా మన మధ్యన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యమే మనల్ని సరిచేసి సరైన మార్గంలో నడిపించేది. మన పాదములకు దీపంగా, మన త్రోవకు వెలుగుగా మన సరైన మార్గంలో నడిపించేది దేవుని వాక్యమే. అంతేకాకుండా మనం ఎంతో కష్టమైన పరిస్థితుల్లో, అనేక సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా, అటువంటి చల్లని స్వరం ద్వారా మనకు ఆదరణను, నెమ్మదిని అనుగ్రహించేది దేవుని వాక్యమే. కాబట్టి అటువంటి దేవుని వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఎంతో శ్రద్ధతో, భక్తితో చదువుతూ దేవుని స్వరాన్ని విని ఆత్మలో ఎదగాలని దేవుడు తన వాక్యాన్ని మనకు, అటువంటి జీవం గల వాక్యాన్ని అనుగ్రహించాడు. ఈ సమయంలో మనకు 2 ప్రార్థనాంశాలు ఉన్నాయి. ఆ యొక్క ప్రార్థనాంశాలను చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించి మీరు కూడా ఆ యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటి ప్రార్థనాంశం ఏంటంటే, ప్రస్తుతం మన భారతదేశం చైనా సరిహద్దుల్లో ఉన్న అటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఎంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దేవుడు ఆ యొక్క దేశ నాయకులకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి యొక్క సమస్యను శాంతియుతంగా పరిష్కరించే విధంగా వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా దేశ భద్రత కోసం ఆ యొక్క సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికుల గురించి, వారి యొక్క కుటుంబాల గురించి, వారి యొక్క భద్రత గురించి, అంతేకాకుండా వారి యొక్క ఆత్మలను రక్షించగలిగేది కేవలం యేసుక్రీస్తు మాత్రమే అని వాళ్ళు ఎరిగి, యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన యందు విశ్వసించి ఆ యొక్క సైనికులందరూ కూడా రక్షింపబడాలని మనం వారి గురించి ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా నాతో ఏకీభవించండి. మహోన్నతుడ, ఘనమైన మా తండ్రి, ప్రేమ గల మా దేవ, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో మా యొక్క దేశ సైనికుల గురించి ప్రార్థిస్తున్నాం. మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడు ప్రభువా. భారతదేశం చైనా మధ్య ఉన్న యొక్క సరిహద్దు సమస్యల విషయమై మీ సన్నిధికి వస్తున్నాం. మీరే సహాయం అనుగ్రహించండి. మా యొక్క దేశ నాయకులకు కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారు తీసుకునే నిర్ణయాలు ప్రభా దేశానికి మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉన్నట్లుగా, యుద్ధం రాకుండా శాంతికరంగా ప్రభా యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరు దేశ నాయకులకు కావాల్సిన జ్ఞానాన్ని మీ కృపలో అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా యొక్క దేశాన్ని కాపాడడానికి అనేక మంది సైనికులు ఎంతో త్యాగంతో ప్రభా యొక్క కఠిన పరిస్థితుల్లో ఆ యొక్క దేశ సరిహద్దుల్ని కాపాడుతుండగా వారి గురించి మీకు ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను మీరే దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీ కృపలో అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. వారి దేశాన్ని ప్రభా ఈ యొక్క కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా వారి యొక్క ఆత్మలు కూడా ప్రభా రక్షింపబడవలసిన అవసరం ఉందని వారి గుర్తెరిగి కేవలం యేసుక్రీస్తు మాత్రమే వారు రక్షించగలరని
వారు ఆ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉండటానికి, వారు ఆ యొక్క సువార్తను వినటానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. వారి యొక్క ఆత్మలో నిత్య నరకంలోనికి వెళ్లకుండా కేవలం యేసుక్రీస్తు శిలువలో చేసిన త్యాగం, తను ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి తిరిగి లేచి మా కొరకు చేసిన గొప్ప కార్యాన్ని వారందరూ తెలుసుకోవడానికి, ఆ యొక్క సువార్తను అంగీకరించి రక్షింపబడటానికి ఆ యొక్క సైనికులు వారి కుటుంబాలకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఏ ఒక్కరూ నశించిపోవటం మీకు ఇష్టం లేదు ప్రభా. వారందరూ ప్రభా యొక్క సువార్తను విని తెలుసుకొని రక్షింపబడటానికి మీ కృప అనుగ్రహించి దీవించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం ఒక వాక్యాన్ని చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. 2 Thessalonians chapter 1 verses 3 and 4. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. ఇక్కడ పౌలు భక్తుడు తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఏమని చెప్తున్నాడంటే, వారు ఏ విధంగా విశ్వాసంలో అభివృద్ధి పొందారు అనే దాని గురించి చెప్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసంలో జీవిస్తున్నారో, మన జీవితాల్లో మనం ఏ విధంగా విశ్వాసంగా అభివృద్ధి చెందుతున్నామో మనం గమనించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే వారు ఏ విధంగా విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నారో వారిని చూసి పౌలు భక్తుడు ఏ విధంగా అతిశయిస్తున్నాడో మనం చూస్తున్నాం. అక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందారనే దానికి ఇక్కడ 4వ వచనంలో చూస్తే ఏమంటున్నాడంటే, 3వ వచనం చివరిలో కూడా చూస్తే ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. కాబట్టి మనం ఇతరుల ఎడల చూపించే ప్రేమలో మనం అభివృద్ధి చెందుతున్నామా, మన యొక్క ప్రేమ విస్తరిస్తుందా అనేది మనం ఒకటి గమనించుకోవాలి. రెండవది చూస్తే మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము అతిశయపడుతున్నామని అంటున్నాడు. వారు ఎదుర్కొంటున్న హింసల్లో గాని శ్రమల్లో గాని వారు చూపిస్తున్న ఓర్పును విశ్వాసాన్ని చూసి వారి విశ్వాసంలో ఎంత అభివృద్ధి చెందారో చూసి పౌలు భక్తుడు వారందరూ కూడా అతిశయపడుతున్నారు అంటున్నాడు. ఈ యొక్క శ్రమలు హింసలు మనం భౌతికంగా ఈ లోకంలో ఎదుర్కొనేవే కాకుండా ఆత్మీయ జీవితంలో దేవునికి కొరకు సాక్షులుగా జీవించడంలో కూడా మనం ఎదుర్కొనే శ్రమల్లో హింసల్లో మనం ఎటువంటి ఓర్పును విశ్వాసాన్ని కనపరుస్తున్నాం అనేది మనం ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. ఆ విధంగా మనం విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నామా లేదా అనేది మనం ఎప్పుడు కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు 2వ ప్రార్థనాంశం ఏంటంటే, ఈ విధంగా భారతదేశంలోని విశ్వాసులందరూ ఎవరైతే యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి విశ్వాసంలో జీవిస్తున్నారో వారందరూ కూడా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతుడ, కృపామయుడ, దయగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా ఈ విధంగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా ప్రార్థనలు విని ఆలకించి మీ కృపలో వాటికి జవాబులు దయచేసే దేవుడు, మీ యొక్క వాక్యానుసారంగా ప్రభా మేము ప్రార్థించడానికి మాకు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని మీ ఉచిత కృప చేత రక్షించుకొని మీ యొక్క కృపలో ప్రభా మమ్మల్ని మీ బిడ్డలుగా మీ యొక్క స్వాస్థ్యంగా చేసుకున్నారు. మాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క విశ్వాస జీవితంలో మేము ఏ విధంగా వృద్ధి చెందుతున్నాం అనేది మేము ఎల్లప్పుడూ పరీక్షించుకోవడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మేము ఏమైనా మీ కృపే తండ్రి. మా యొక్క విశ్వాసంలో మేము స్థిరులుగా ఉండటానికి, తొట్టిల్లకుండా ఉండటానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా విశ్వాసంలో ఎదుగుతూ ఆత్మీయంగా వృద్ధి చెందడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మేము ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో, పరిస్థితుల్లో మేము అటువంటి ఓర్పును, అటువంటి విశ్వాసాన్ని కనపరిచే వారంగా, క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి, అనేకులకు క్రీస్తు యొక్క ప్రేమను తెలియజేసే వారంగా, ఇతరుల పట్ల మా యొక్క ప్రేమ విస్తరించినట్లుగా మేము ఎదగటానికి మీ కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ విధంగా ఫలించి మీ నామాన్ని మహింపరిచి, గణపరిచి, హెచ్చించే వారంగా జీవించడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క కఠిన పరిస్థితుల్లో మేము జీవిస్తుండగా ప్రభా మీ మీద విశ్వాసంతో, నిరీక్షణతో ఈ యొక్క సమస్యల్లో ప్రభా మేము ముందుకు సాగడానికి మీరే కృప చూపించి నడిపించమని, విశ్వాసం అభివృద్ధి చెంది ఫలించడానికి మీరే సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మా యొక్క విశ్వాసం అనేకులు చూసి క్రీస్తుని తెలుసుకుని క్రీస్తు వైపు వారు తిరుగునట్లుగా, క్రీస్తు ప్రేమను వారు చూచినట్లుగా ప్రభా మా యొక్క జీవితాల్లో ఇటువంటి విశ్వాసాన్ని కనపరచున్నట్లుగా ప్రతి ఒక్క విశ్వాసిని, భారతదేశంలో ఉన్న విశ్వాసిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే సహాయం అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చిన యొక్క వాక్యాన్ని
మీ యొక్క పరిశుద్ధాత్మ సహవాసంలో మేము ఎదుగుతూ ప్రభువా మిమ్మల్ని గణపరిచి మహింపరిచే వారంగా జీవించడానికి మీ కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా మీ యొక్క వాక్యాన్ని వినబోతుండగా మీరే మాకు వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మీ కృపలో అనుగ్రహించండి. మీరు మాట్లాడబోయే మాటలను మేము విని మా యొక్క హృదయాలను పరీక్షించుకొని విశ్వాసంలో ఎదుగునట్లుగా, విశ్వాసానికి తగిన జీవితాన్ని మేము జీవించినట్లుగా, ఆ యొక్క విశ్వాసాన్ని కనపరిచినట్లుగా మీ కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మీ యొక్క వాక్యం మీద ఉన్న విశ్వాసంతో ప్రభావ మేము ధైర్యంగా, నమ్మకంతో జీవించినట్లుగా మీరే కృప అనుగ్రహించమని, మీ వాక్యాన్ని అందిస్తున్న మీ దాసుని మీరే బలపరిచి మీ ఆత్మతో నింపి మీ మాటలను వినిపించి మా యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నట్లుగా మీరే సహాయం అనుగ్రహించి మీ యొక్క నామాన్ని హెచ్చించుకొనమని, మీ యొక్క కృపలో ప్రభావ యొక్క కూడికను అంతటిని దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మనకి ఈ సమయంలో బ్రదర్ డేవిడ్ స్తుదిలా వాక్య పరిచయం చేస్తారు. మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధతో విని ఆ యొక్క దేవుని మాటలను గ్రహించాలని యేసుక్రీస్తు నామములో కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని మనం చదువుకుని ప్రార్థన చేసుకుని మన బైబిల్ స్టడీలోనికి వెళదాము. ద బుక్ ఆఫ్ నెహెమియా గ్రంథము చాప్టర్ 1 వర్స్ 4, 1వ అధ్యాయము 4వ వచనం. మీ బైబిల్లో చూడండి, నేను చదువుతూ ఉన్నాను. 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధులకు తండ్రి, పరలోకమందున్నటువంటి దేవా, అద్వితీయుడా, సర్వోన్నతుడా, సమస్తం పైన ఆధిపత్యం కలిగినటువంటి మా తండ్రి, మీ కొందనాలు స్తుతి స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీ కొందనాలు. నీ సన్నిధిలో మేము నా ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ యొక్క ఆత్మ నింపుదల, నడిపింపు మాకు అనుగ్రహించండి. మాకు మీరే బోధ చేయండి నా ప్రభా. మేము ఆత్మలో బలపడడానికి, నీకోసం ఇళ్లలో జీవించుటకు కావాల్సిన వాక్య లేఖనాలను మీరు మాకు విశదీకరించమని నన్నును జ్ఞాపకం చేసుకుని ప్రభా నాతో మాట్లాడుతూ నేను నీ ప్రజలను మీ యొక్క వాక్యంతో బలపరచమని, వారిని తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. మనం నెహెమియా గ్రంథాన్ని ధ్యానించము, కానీ నెహెమియా గ్రంథంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని, ఒక కీవర్డ్స్ని ఆధారం చేసుకుని నెహెమియా యొక్క వ్యక్తిత్వాన్ని, అతని యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. మన యొక్క జీవితాలకు అతని యొక్క జీవితము ఎంతో మాదిరికరంగా ఉన్నది. మనందరూ కూడా లూకా సువార్తలో 10వ అధ్యాయంలో ఉన్నటువంటి మంచి సమరయుని కథ మనందరికీ తెలుసు. ఆ యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. ఆ యొక్క ఉపమానంలో యేసుక్రీస్తు మంచి సమరయుని ఏ రీతిగా వివరించాడంటే, ఆ మంచి సమరయుడు యాజకుడు లేవీయుడు చేయనటువంటి ఆ చక్కటి పరిచర్యను హృదయం మీద భారము పెట్టుకుని ఆ యొక్క పరిచర్య చేయాలని ఆ వ్యక్తిని గురించి శ్రద్ధ కలిగి బాధ్యత తీసుకున్నవాడిగా ఉన్నాడు. ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. పూటకొళ్ళ వాడి ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. తన యొక్క సొంత ఖర్చును కూడా పెట్టుకున్నాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు ఇంకేమైనా ఖర్చు చేస్తే కూడా తిరిగి నేను ఇస్తానని చెప్పేసి అన్నాడు. ఆ రీతిగా ఆ మంచి సమరయుడు తన యొక్క మంచి హార్ట్ కేరింగ్ ఉన్నటువంటి మినిస్ట్రీని తను చేసినవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభును కూడా సమరయుడిగా పోల్చారు కదూ. అవును, ఆ యొక్క యెరూషలేములో దేవునితో సహవాసంలో ఉండాల్సిన మనము యెరికో అనే ఆ యొక్క దిగువ పట్టణానికి వస్తూ ఉన్నప్పుడు శాపపూరితమైనటువంటి ఆ యొక్క ప్రాంతంలో, అంటే ఈ లోకంలో పడి చేడిన వారుగా మనం ఉన్నాం. సాతాను చేత మనం పట్టబడ్డాము. ఆత్మీయంగా మనం చనిపోయాం. శరీరంగా భౌతికంగా బ్రతికే ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు నశించిన మనల్ని వెతికి ఆయన రక్షించాడు. మంచి సమరయుని పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ రీతిగా మనల్ని పట్టించుకున్నాడు. ఎంతో శ్రద్ధ చూపాడు మన మీద. నెహెమియా గ్రంథంలో కూడా ఈ యొక్క మాట ఎంతో చక్కగా వర్తిస్తూ ఉంటుంది. నెహెమియా దేవుని పట్టణం, దేవుని యొక్క ప్రజల యొక్క జీవితం పట్ల ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా నెహెమియా ఉన్నాడు.
మనం 1-3 వచనాలు మనం చదివినట్లయితే, 2వ వచనం నేను చదువుతున్నాను. నా సహోదరులలో హననియాను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ యొక్క మెసేజ్ని నెహెమ్యా అడగడానికి ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంతో ఆతృతతో హననియా తన సహోదరుడు యూదుల్లో ఒకడు వచ్చినప్పుడు తన్ని అడిగాడు. వెంటనే యెరూషలేము గురించి చెప్పు, అక్కడ ఉన్న యూదుల యొక్క పరిస్థితి ఏంటో చెప్పు అని. ఆ పరిస్థితి ఇతను పూర్తిగా వివరించాడు. దేవుని గురించి, దేవుని యొక్క ప్రజల గురించి ఎవరికైతే పట్టింపు ఉంటుందో వారే ఈ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటారు. దేవుడు వాడుకునే వారికి ఒక ముఖ్యమైన లక్షణమే ఇది. ఇతరుల గురించి వారు పట్టించుకుంటారు. దేవుని యొక్క ఇంటిని గురించి వారు పట్టించుకుంటారు. దేవుని యొక్క పరిచర్య గురించి వారి హృదయం మీద వారు భారము కలిగి ఉంటారు. నెహెమ్యా కంటే ముందు 70 సంవత్సరాలకి ముందు దేవుడు కొంతమందిని అక్కడ లేవనెత్తారు. వారికి హృదయంలో భారం ఉన్నది. దేవుని యొక్క మందిరము పట్ల వారికి భారం ఉన్నది. వారు జెరుబ్బాబేలు, హగ్గయి, జకరయ్య, యాషువ అనేవారు ఆ ప్రాంతం నుంచి దేవుని యొక్క పట్టణం కట్టబడాలని, దేవుని యొక్క మందిరం కట్టబడాలని వారు భారంతో వచ్చారు. ఆ పరిచర్య చేశారు. తర్వాత నెహెమ్యా కంటే ముందు ఎజ్రా వచ్చాడు. అతనికి దేవుని యొక్క ప్రజలకు వాక్యాన్ని బోధించాలని, ధర్మశాస్త్రాన్ని బోధించి వారిని దేవుని వాక్యంతో కట్టాలని, వారి యొక్క జీవితాన్ని దేవుని యొక్క నిబంధనల వైపుగా మరలా తిప్పాలని ఎంతో శ్రద్ధ కలిగి అతను భారంతో పరిచర్య చేశాడు. తర్వాత నెహెమ్యా కూడా దేవుని యొక్క పట్టణం యొక్క ఆ యొక్క గోడలు పడిపోయి ఉన్నవని, ఆ యొక్క పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము నాశనం అయిపోయిందని, ఆ యొక్క గేట్స్ అన్నీ కూడా శిథిలము వ్యవస్థలో ఉన్నాయని అతడు ఎంతో భారం కలిగి అతడు నిర్మించడానికి వచ్చాడు. తన యొక్క ప్రజలను దేవుని యొక్క నిబంధన బోధించి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించి మరలా దేవుని వైపు తిప్పాలని, గొప్ప సంస్కరణ అక్కడ చేయాలని, గొప్ప ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకురావాలని అతడు భారంతో ఏడ్చినవాడుగా ఉన్నాడు. అయితే దేవుని సమయం కోసం అతడు అక్కడ కనిపెడుతున్నాడేమో. నిజంగా దేవుడు ప్రతి సమయంలో కూడా తన యొక్క ప్రజలను, శేషాన్ని దేవుడు అలా నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఎస్తేర్ని నిలబెట్టుకున్నాడు అక్కడ తన ప్రజలను విడిపించటానికి. తర్వాత ఈజిప్ట్లో యోసేపును నిలబెట్టుకున్నాడు తన ప్రజలను సంరక్షించడానికి, పోషించడానికి. తర్వాత మనం చూసినట్లయితే కాలంలో దానియేలును కూడా ఆ బబులోనులో దేవుడు నిలబెట్టుకున్నాడు. తన యొక్క ప్రజలను నిలబెట్టడానికి, దేవుని వైపుగా వారిని ఆలోచించేటట్టుగా చేయడానికి అక్కడ దేవుడు ఒక సమూహాన్ని ఏర్పాటు చేశాడు ఆ యొక్క పరదేశంలో కూడా. అదే రీతిగా నెహెమ్యాను కూడా దేవుడు సిద్ధం చేశాడు. ప్రతి దినాలలో, ప్రతి సమయంలో కూడా దేవుడు తన యొక్క ప్రజలను ఈ రీతిగా తన యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసం సిద్ధం చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన రైట్ టైంలో, రైట్ ప్లేస్లో తన యొక్క పరిచారకులను దేవుడు లేవనెత్తుతాడు, సిద్ధపరుస్తూ ఉంటాడు. మనం చేయాల్సింది ఒకటే, మనం ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగి దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనం వాడుకోవడానికి, మనం సిద్ధపడడానికి ఆ రీతిగా ఉండాలి. అది గొప్ప లక్షణం. ఇతరుల పట్ల, దేవుని యొక్క ఇంటి పట్ల, దేవుని యొక్క పరిచర్య పట్ల మనం భారం కలిగి ఉండడం, మనం నెహెమ్యా వలె ఆతృత కలిగి ఉండడం తెలుసుకొని మనం అక్కడ ఏమి చేయగలమో అనే శ్రద్ధ తీసుకోవటం. ఇక్కడ మనం 2-3 వచనాలు చదివినప్పుడు నెహెమ్యా హీ కేర్డ్ ఎనఫ్ టు ఆస్క్, అతడు అడిగేంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. అతడు ఈ రీతిగా అడిగాడు. మనం ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇతనికి ఇటువంటి శ్రద్ధ ఉన్నది కాబట్టే అతనికి తన యొక్క పరిచర్య పట్ల, దేవుడు అనుగ్రహించే పరిచర్యకి అది ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అయింది. మనం ఎవరు ఊహించాం. చిన్న చిన్న సంఘటనలే మన జీవితాల్లో గొప్ప గొప్ప పనులు చేయడానికి అది ఓపెన్ గేట్గా అవుతాయి. తెలుసు కదా, పెద్ద పెద్ద ఆ తలుపులు కూడా, పెద్ద పెద్ద గేట్స్ కూడా చిన్న స్మాల్ హింజెస్ మీద తిరుగుతూ ఉంటవి.
అదే రీతిగా గొప్ప వ్యక్తులు అన్నవారి జీవితాల్లో చిన్న సంఘటనల ద్వారానే దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్యకు ద్వారాలు అనేవి తెరవబడతా వచ్చినవి. మోజెస్ని చూడండి, అతడు ఎంతో నమ్మకంగా తన గొర్రెలను కాస్తా ఉన్నాడు. హోరేబు ఆ పర్వతం దగ్గర తన గొర్రెల మందను మేపుతూ ఉన్న ఆ దినాల్లో దేవుడు ప్రత్యక్షమై తనతో మాట్లాడాడు. తన్ని ఒక ప్రవక్తగా నియమించాడు. ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడిగా నియమించాడు. తన ప్రజలను విడిపించుకోవడానికి దేవుడు తనని పంపించాడు. మనం నిర్మాకాండం 3వ అధ్యాయంలో ఈ విషయాన్ని చూడవచ్చు. దావీదు కూడా ఎంతో నమ్మకంగా తన చిన్న మందను మేపుకుంటూ ఉన్నాడు. మరి ఆ సమయంలో ఒక సాయంకాలం ఇంటికి వచ్చాడు. రాజుగా తను అభిషేకించబడ్డాడు దేవుని ప్రజలపైన. నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా వారి పరిచర్య చేస్తూ ఉన్నారు. అదే రీతిగా నూతన నిబంధనలు కూడా చూస్తే పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు వారి యొక్క వలలు వారు సరి చేసుకుంటూ, వారు చేపలు పట్టుకుంటూ వారి యొక్క చిన్న పని చేసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని, నేను మనుషులు పట్టే జారులుగా మిమ్మల్ని చేస్తాను, నన్ను వెంబడించండి అని ప్రభు వారిని పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను కూడా ఈ దినం పిలుస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులను పట్టే జారులుగా చేస్తాను. ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ. ఇది మన ప్రభు యొక్క పిలుపు. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని తయారు చేస్తాను. ఎల్లప్పుడూ మన యొక్క హృదయాన్ని దేవునికి తెరుచుకుని మనం ఆయన యొక్క ఆత్మ ఆలోచన మనం కలిగిన వారుగా, వాక్యాన్ని అనుసరించి అనుదిన జీవితంలో నడిచేవారుగా, నమ్మకమైన వారుగా ఉంటే చాలు. దేవుడు ఆయన యొక్క పనిలో, పరిచర్యలో, ఆయన యొక్క సమయంలో మనల్ని ఖచ్చితంగా ఆయన వాడుకుంటాడు. కానీ మనకు ఇటువంటి భారము ఉండాలి. అటువంటి భారం ఉంటేనే మన దేవుని యొక్క పరిచర్యలో వాడబడతాము. ఇర్మియా 140 సంవత్సరాలకి పూర్వం ఇర్మియా ఒక మాట యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంటుంది. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడేవాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? అంటే యెరూషలేము పట్టణమా, నిన్ను గురించి ఎవరు కన్సర్న్ చేస్తారు? నిన్ను గురించి ఎవరు కేర్ తీసుకుంటారు? శ్రద్ధ కలిగి నీ విషయంలో బాధ్యత ఎవరు వహిస్తారని ఇర్మియా మాట్లాడుతున్నారు. అవును, ఆ దినాల్లో యెరూషలేము పట్టణం యొక్క పరిస్థితి అదే రీతిగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు చెడిపోయిన వారుగా ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించారు, నిబంధనలు మీరారు, దేవుని యొక్క ఉగ్రత పాలయ్యారు. అందుకే వారు పరాయి దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని యొక్క భారం కలిగి ఇతడు ఉన్నాడు. దేవుని యొక్క పట్టణం విషయంలోను, దేవుని యొక్క ప్రజల విషయంలో. అందుకే నెహెమ్యా ఇక్కడ అడిగేంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. నెహెమ్యా అడిగినప్పుడు పరిస్థితులు ఏమి చక్కగా లేవు. ఎంతో ఒక దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక అపనింద వాళ్ళు మోస్తూ ఉన్నారు, శ్రమలను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. యుద్ధం అక్కడ జరిగే పరిస్థితి ఎల్లవేళలా అక్కడ ఉంది. ఎందుకంటే ప్రాకారాలు పడిపోయినాయి, అక్కడ గేట్స్ కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ యెరూషలేము పట్టణం ఉంది, యెరూషలేము ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. ఆ యొక్క పరిస్థితిలో అతడు యెరూషలేము గురించి అడిగాడు. యెరూషలేము పట్టణం క్రీస్తుపూర్వం 586లో ఆ బబులోను ఆ చక్రవర్తి నెబుకద్నెజర్ చేత పూర్తిగా పాడు చేయబడింది. ఆ సమయంలో ఆ యొక్క యెరూషలేము పూర్తిగా పాడైపోయింది. మరి యెరూషలేము ఆ మందిరం అంతా కూడా తగలబెట్టబడింది. గుమ్మాలు పూర్తిగా తగలబడిపోయినాయి. తర్వాత చూసినప్పుడు మొత్తం శిథిలమైపోయినట్టు అక్కడ కుప్పగా పడిపోయింది. అటువంటి పరిస్థితి దేవుడు అనుగ్రహం ద్వారా ఆ క్రీస్తు పూర్వం మరలా అంటే ఇంచుమించుగా 586 సంవత్సరం అంటే 70 సంవత్సరాల కాలం తర్వాత ఇజ్రాయేలు ప్రజలు కొంతమంది 50,000 మంది మరలా తిరిగి ఈ ప్రదేశానికి వచ్చారు. వారిలో జెరుబాబెలు ఉన్నాడు, వారిలో యేషువా ఉన్నాడు, వారిలో హగ్గయి, తర్వాత జకరియా ప్రవక్తలు కూడా ఉన్నారు. వారు ఒక భారంతో వచ్చారు. యెరూషలేములో దేవుని యొక్క మందిరాన్ని తిరిగి పునర్నిర్మించాలి, తిరిగి కట్టాలి అని చెప్పేసి భారం కలిగి వచ్చారు. ఆ పరిచర్య వారు కొనసాగించారు. తర్వాత నెహెమ్యా కంటే 15 సంవత్సరాలు ముందుగా వచ్చినటువంటి ఎజ్రా దేవుని ప్రజలకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించాలి, దేవుని యొక్క నిబంధనలు వారికి చెప్పాలి, వారిని సంస్కరించాలి అని చెప్పేసి
ఎజ్రా భారంతో వచ్చాడు, ఆయన ఆ పరిచర్య చేశాడు. తర్వాత నెహెమ్యా కూడా యెరూషలేము యొక్క ఆ యొక్క గోడలన్నీ కూడా నాశనం అయిపోయినాయి, ఆ ప్రాకారాలు పడిపోయి ఉన్నాయి. తర్వాత చూస్తే ఆ యొక్క గేట్స్ కూడా కాలిపోయి ఉన్నాయని నెహెమ్యా భారంతో తిరిగి అవన్నీ కట్టాలి అని, యెరూషలేము యొక్క మరి పట్టణాన్ని పునరుద్ధరించాలి, ప్రజలు కూడా దేవుని వాక్యంతో ఉజ్జీవింపచేయాలని చెప్పేసి ఎంతో భారము కలిగి అతడు వేచి ఉన్నాడు. దేవుని సమయం కోసం అతడు ప్రార్థన చేసి అతడు కనిపెట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఆ దినం అందుకే అతడు అడిగాడు, హననియా అనే తన సహోదరుడు వచ్చినప్పుడు అడిగాడు, అతను యెరూషలేము పట్టణం ఎలా ఉంది, యెరూషలేం ప్రజల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందని చెప్పేసి అతడు అడిగేవాడుగా ఉన్నాడు. అక్కడ అతనికి అంత బాధ ఎందుకుందనంటే, యెరూషలేము అన్నప్పుడు అది దేవుని యొక్క మహిమ నిలిచే స్థలం, అది దేవుని యొక్క నివాస పట్టణంగా ఉంది. ఎందుకంటే అక్కడ దేవుని మందిరం ఉంది కదా. మనం ఈ దినాల్లో ఆత్మీయంగా చూసినప్పుడు మరి ఆ యెరూషలేం పట్టణానికి ఆ ప్రాకారాలు ఎంతో రక్షణ కల్పించేవి, అవన్నీ పూర్తిగా పాడైపోయినాయి. ఆ గుమ్మాలు ఉన్నాయి, గుమ్మాలు కూడా కాల్చివేయబడినాయి. మనం యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా ఉంది, ఇకను నీ దేశమున బలత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమనియు ప్రఖ్యాతియే గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకొందువు. ఇక్కడ చూసినట్లయితే ప్రాకారము రక్షణకు సూచనగా ఉన్నది. ఆ యొక్క గుమ్మములు ఇక్కడ ప్రఖ్యాతి అని ఉంది, కానీ ఆ దేవుని యొక్క స్తుతికి ఘనతకు సూచనగా ఉన్నవి. అనగా ఈ ప్రాకారాలు రక్షణకు గుర్తులు. ఈ ప్రాకారాలు పడిపోయిందంటే యెరూషలేం ప్రజలకు రక్షణ లేదు, యెరూషలేం పట్టణానికి రక్షణ లేదు. తర్వాత అక్కడ యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి దేవుని మందిరానికి కూడా అక్కడ రక్షణ లేదు. అక్కడ గుమ్మాలు పాడైపోయినాయి అంటే స్తుతి లేదు. అక్కడ గుమ్మాల దగ్గర యెరూషలేం పెద్దలు ఉండేవారు, అనగా నాయకులు కూడా అక్కడ లేరు. ఈ రీతిగా పూర్తిగా పాడైన స్థితిలో ఉన్నది. ఇప్పుడు ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఈ సంఘానికి కూడా మరి ఎంతో చక్కటి దేవుడు నూతన నిబంధనలో కట్టుబాట్లు ఇచ్చాడు. వాక్య ప్రమాణాలను మనకి ఆత్మీయంగా ఎంతో గొప్ప విలువలతో ఇచ్చాడు. మోరల్ వాల్యూస్ అనేవి చాలా పెద్దవి, ఉన్నతమైనవి. కానీ చాలామంది చాలా చోట్ల ఆత్మీయ నాయకత్వం సరిగా లేక వాళ్ళు దిగదారి చేశారు. కొన్ని చోట్ల ప్రాకారాలు కూడిపోయినాయి, కొన్ని చోట్ల శిథిల వ్యవస్థ వచ్చింది. సాతానుడు ఆ శిథిలమైపోయిన దాంట్లో పాములాగా వచ్చేస్తున్నాడు సంఘాల్లోకి. ఆ ఓపెన్గా ఉన్నటువంటి పడిపోయినటువంటి స్థలాల నుంచి నాశనం చేయడానికి ఒక ఘట్ట సర్పంలాగా, ఒక సింహంలాగా అతడు వచ్చేవాడుగా ఉన్నాడు. సాతానుడు అందుకే కదా దొంగదారిన వచ్చేవాడు అపవాది అని యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో చెప్పాడు 8వ అధ్యాయంలో. గొర్రెల ద్వారం నుంచి వచ్చేవాడే ప్రభు. ఆ ప్రభువుని ఆశ్రయం చేసుకుని ఇరుకు మార్గంలో ప్రతి ఒక్కరు రావాలి. అలాగా సంఘానికి ప్రాకారంగా కూడా ఈ యొక్క గోడలు సాదృశ్యంగా ఉన్నవి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం భారం కలిగి ఉండాలి దేవుని పరిచర్య పట్ల, దేవుని విషయాల పట్ల, దేవుని ఇంటి పట్ల. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే హీ కేర్డ్ ఎనఫ్ టు ఈట్. ఏడ్చేంత శ్రద్ధతో అడిగి అతడు నిజంగా ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండడానికి కూడా సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. 4వ వచనం చూసినట్లయితే ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇది నెహెమ్యా గ్రంథంలో ఒక మూల వచనం, కీవర్డ్స్. ఈ మాటలు విన్నప్పుడు నెహెమ్యా నేను కూర్చుండి ఏడ్చాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏడవడం అనేది కొన్ని సందర్భాల్లో అది బలహీనతకు సూచనగా ఉంటుంది, కానీ అది నెహెమ్యా విషయంలో బలహీనత కాదు, అది బలం, దేవుని యొక్క బలము. దేవుని యొక్క బలం తనలో పరిపూర్ణమవుతూ ఉన్నది. దేవుని యొక్క ఆ పరిచర్య కోసం సంపూర్ణతలోకి అతడు నడిపించబడుతూ ఉన్నాడు. ఇర్మియా కూడా అతడు యెరూషలేము ఆ పట్టణాన్ని గురించి, యెరూషలేము ఆ దేవాలయం గురించి, ఆ దేవుని ప్రజల గురించి, పశువుల గురించి 9వ అధ్యాయంలో చూసినప్పుడు 1వ వచనంలో అతను ఏడ్చిన వాడుగా ఉన్నాడు. పౌలు కూడా ఫేర్వెల్ మెసేజ్ ఎఫెసు సంఘానికి ఇచ్చేటప్పుడు అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో తను రెయ్యింబగళ్ళు ఆయన సంఘం విషయంలో ఎంతగా ఏడుస్తూ ఆ సంఘానికి పరిచర్య చేశాడో, వారి గురించి ఆయన ప్రార్థించాడో అక్కడ పౌలు భక్తుడు కూడా రాశాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా చూసినప్పుడు లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన యెరూషలేము ఆ పట్టణాన్ని చూసినప్పుడు
చూసినప్పుడు, ఆ దేవాలయాన్ని చూసినప్పుడు ఆయన కన్నీరు విడిచిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే హృదయంలో ఎంతో భారం ఉంది వీళ్ళందరూ కూడా. దేవుని యొక్క ఆ మందిరం విషయంలో, ఆ పరిచర్య విషయంలో, దేవుని యొక్క ప్రజల విషయంలో ఎంతో భారం ఉంది. నెహెమ్యా కూడా అటువంటి భారం ఉంది. అందుకోసం నెహెమ్యా ఏడ్చాడు. నెహెమ్యా ఆ రీతిగా ఆలోచన చేశాడు. నెహెమ్యా యేసుక్రీస్తు ప్రభు వలె ఆయన ఆలోచించాడు. వారికి ఏముందంటున్నాడు? బహుగా శ్రమ ఉందంట, నిందల పాలయ్యారంట. మనం 3వ వచనం చూసినప్పుడు అది అతని హృదయాన్ని కదిలించేసింది. శేషించినటువంటి ఆ దేశంలో ఉన్న జనం బహుగా శ్రమల పాలవుతున్నారు, నిందల పాలవుతున్నారని ఆ నెహెమ్యా ఎన్నాడు. యెరూషలేము పట్టణం పూర్తిగా పాడైపోయిందని ఎన్నాడు. అందుకే అతని గొప్ప వేదన, ఆ భారము కన్నీటి ద్వారా బయటికి వస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు గురించి కీర్తనాకారుడు 69వ కీర్తనలో 9వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది: నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి మాట. నేను గోనిపట్ట వస్త్రముగా కట్టుకుని వారికి హాస్యాస్పదుడినైతిని. నిజంగా ఆ ప్రజల యొక్క నింద తన మీద పడ్డట్టుగాని ఇక్కడ నెహెమ్యా కూడా ఆలోచించాడు. అతడు ఎంతో ఆలోచన చేసి వారి యొక్క భారాన్ని, వారి యొక్క అవమానాన్ని, వారి యొక్క శ్రమను తన యొక్క శ్రమగా, అవమానంగా తను మార్చుకున్నవాడిగా ఉన్నాడు. ఆ రీతిగా తను దేవుని యొక్క సన్నిధిలో ఏడ్చేవాడిగా ఉన్నాడు. మనం చూసినప్పుడు నెహెమ్యా గ్రంథము గొప్ప ఆవేదనతో ఆరంభమవుతుంది, గ్రేట్ అఫ్లిక్షన్. కానీ దాని యొక్క ముగింపు ఏ రీతిగా ఉంది? గొప్ప సంతోషంతో ముగుస్తూ ఉన్నది. మనం చూస్తే 3వ వచనంలో ఆ రీతిగానే ఉంది కదా. అక్కడ శ్రమ, నింద ఉంది. యెరూషలేము పూర్తిగా పాడైపోయిందిగా ఉంది. అగ్నిచేత గుమ్మాలు కాల్చివేయబడినవి. అది ఎన్నప్పుడు మరి ఇతను ఏడ్చేవాడుగా ఆ దుఃఖంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. మనం 8వ అధ్యాయాన్ని చూసినప్పుడు నేను చివరి భాగాన్ని, 10వ వచనం చివరి భాగాన్ని చదువుతున్నాను. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందెదరు. 11వ వచనం, అలాగున లేవీయులు జనులందరూ ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తర్వాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. 10 నుంచి 12 ఈ 3 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఎంతో గొప్ప సంతోషం అనేది మనం చూస్తాం. ఒక దుఃఖంతో ఆరంభమైనది, ఒక వేదనకరమైనటువంటి ఆలోచనతో ఆరంభమైంది. కానీ అది ముగింపు చూసినప్పుడు ఎంతో సంతోషము, అక్కడ సంబరము కనబడతా ఉన్నది. మనం దేవుని యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు ఇలానే కొన్ని సందర్భాల్లో ఉంటుంది. కానీ మనం దుఃఖపడాలి, మనం విచారపడాలి, మనం ఉపవాసం ఉండాలి, మనం ఏడవాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే మనం ప్రతిఫలాన్ని కూడా చూస్తూ ఉంటాం. మనం కార్చే కన్నీరు మన ప్రార్థన అనే ఇత్తనాలకు అది ఆ దేవుడు అనుగ్రహం ద్వారా అవి ఫలించేవిగా ఉంటాయి, అవి ఎదిగేవిగా ఉంటాయి. అప్పుడే ఫలాలు మనం చూడగలుగుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనకు అటువంటి ప్రార్థన కూడా అవసరం. అటువంటి ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. ఇటువంటి ప్రార్థన పరిచర్య బబులోన్లో దానియేలుతో ఆరంభమైంది. దానియేలు ఉపవాసం ఉన్నాడు, అతడు ప్రార్థించాడు. ఇజ్రాయేలు ప్రజల పక్షంగా ఎంతో వేదనతో తను ప్రార్థించాడు. ఇజ్రాయేల్ యొక్క ప్రజల పాపాన్ని తను కూడా ఒప్పుకుంటూ నేను కూడా పాపం చేశానని తను మాట్లాడాడు. ఆ రీతిగా తనతో ఆరంభమైంది. తర్వాత మనం చూసిన జెరుబ్బాబేలు, యాషువ, హగయ, జకరయ వీరు కూడా ఎంతో భారంతో ఉపవాసం ఉన్నారు, ప్రార్థించారు. అదే భారంతో వారు తిరిగి యెరూషలేము పట్టణానికి వచ్చారు. తర్వాత ఎజ్రా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి అతడు కూడా దేవుని యొక్క ఆ మందిరం కట్టబడే సమయంలో వారితో కూడా ఉన్నాడు. తర్వాత దేవుని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి సిద్ధమయ్యాడు. అదే సిద్ధపాటు భారం కలిగి నెహెమ్యా కూడా ఇప్పుడు అక్కడ సిద్ధమవుతూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్య కోసం, దేవుని యొక్క పిలుపు కోసం, దేవుని యొక్క పిలుపులో సంపూర్ణంగా అతడు ఉండి ఆ పరిచర్య చేయడానికి.
కాబట్టి మనం కూడా ఈ యొక్క పరిచర్యల పట్ల ఎంతో ఆలోచన చేసేవారుగా ఉండాలి. నెహెమ్యా అడిగేంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. నెహెమ్యా శ్రద్ధ కలిగి అడిగి ఏడ్చేంతగా కూడా అతడు భారము కలిగి ఉన్నాడు. మనం 3వ అంశాన్ని మనం చూసినట్లయితే 5 నుంచి మనం 10 వచనాలని చూసినట్లయితే 5 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను. నెహెమ్యా యొక్క ప్రార్థన విజ్ఞాపనను మనం చూస్తాం. అతని యొక్క ప్రార్థన విజ్ఞాపనలో ఉన్నటువంటి అంశాల గురించి మనం ఇక్కడ చూస్తాము. దేవుని యొక్క వాగ్దానాలను నెహెమ్యా ఎలా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడో ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. 5వ వచనం, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారికి కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అంటూ మా ప్రార్థన అతను ఆరంభించిన వాడుగా ఉన్నాడు. ప్రార్థన ఆరంభాన్ని మనం చూసినట్లయితే ఆకాశమందున్నటువంటి దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో తన యొక్క ప్రార్థన చూసినట్లయితే 12 సార్లు అతడు ప్రార్థించినట్టుగా ఉంటుంది. అతడు గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప విశ్వాసంతో నిండినటువంటి వ్యక్తి, దేవుని మీద అనుక్షణం ఆధారపడే వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. నెహెమ్యా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క పని కోసం కనిపెట్టాడు. దేవుని యొక్క పనిలో ప్రార్థన చేస్తూ అతడు ఆరంభించాడు. దేవుని యొక్క పనిని ఆటంకాలు వచ్చినప్పుడు కానీ, శ్రమలు వచ్చినప్పుడు కానీ, వ్యతిరేకతలు వచ్చినప్పుడు కానీ అతడు ప్రార్థన ద్వారా ముందుకి కొనసాగించిన వాడుగా ఉన్నాడు. ప్రార్థనతోనే ఆ పనిని కూడా ముగించిన వాడుగా ఉన్నాడు. నెహెమ్యా గొప్ప ప్రార్థనాపరుడని మనం చెప్పొచ్చు. అందుకే గొప్ప ప్రార్థనలు నెహెమ్యా 12 సార్లు నిత్యం ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థనలో అతడు కొనసాగుతూ వచ్చాడు. దేవుని మీద ఆ రీతిగా ఆధారపడ్డాడు. నెహెమ్యా గ్రంథము ప్రార్థనతో ఆరంభమైంది. నెహెమ్యా గ్రంథము పరిచర్య ప్రార్థనతో ఆరంభమైంది. ఆ పూర్తి పరిచర్య నెహెమ్యా యొక్క పని కూడా ప్రార్థనతో ముగుస్తూ ఉంది. 13వ అధ్యాయం చూసినప్పుడు నెహెమ్యా 4 మార్లు ప్రార్థించాడు అని రాయబడింది. ఎంత గొప్ప ప్రార్థనాపరుడో కదా. నెహెమ్యా తన యొక్క పనిలో సక్సీడ్ అయ్యాడంటే కారణం తన యొక్క సామర్థ్యం కాదు, తనకున్నటువంటి జ్ఞానము కాదు, తనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు మాత్రమే కాదు, కానీ తనకున్నటువంటి ఆ ప్రార్థన బలం, గొప్ప విశ్వాసం, దేవుని పైన ఆధారపడే ఒక గొప్ప గుణం. కాబట్టి నెహెమ్యా దేవుని యొక్క పనిలో దేవుడు తనకు అప్పచెప్పినది ముగించడానికి ఎల్లవేళలా ప్రార్థన భారముతో అతడు కొనసాగించాడు, ప్రార్థిస్తూ వచ్చాడు, ప్రార్థనతోనే ముగించిన వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప మాదిరిగా ఉన్నాడు కదా ప్రార్థించే విషయంలో. మనం కూడా ఆ రీతిగా ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. నెహెమ్యా వలె మనకు కూడా ప్రార్థించే స్థలం ఒకటి ఉండాలి. ప్రార్థించడానికి మనం మన గృహాల్లో ఒక చిన్న స్థలాన్ని మనం కలిగి ఉండాలి. మనకు చూసినప్పుడల్లా నేను వెళ్ళి అక్కడ మోకరించి దేవుని సన్నిధిలో నా హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని అక్కడ కుమ్మరించాలి అని మనం సిద్ధపడి ఉండాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేసే స్థలాన్ని కలిగి ఉండడం, హృదయంలో అటువంటి భారాన్ని కూడా కలిగి ఉండడం మనకు చాలా మంచిది. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన కూడా చూసినప్పుడు ఆకాశమందున్నటువంటి దేవా అని తను ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప మాట అంటే ఇది, గాడ్ ఆఫ్ హెవెన్, ఆకాశమందున్నటువంటి దేవా, పరలోకమందున్నటువంటి దేవా అంటూ దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు ఈ ప్రార్థనను తను 3 సార్లు చేసిన వాడుగా ఉన్నాడు. అంటే ఈ నామాన్ని, ఈ పేరుని ప్రార్థన 3 సార్లు చేశాడు. నెహెమ్యా ఈ యొక్క పేరున ప్రార్థన చూసినట్లయితే ఆయన 4 సార్లు చేసినట్టుగా ఉన్నాడు. ఎజ్రా గ్రంథంలో 5 సార్లు రాయబడింది. దర్యావేషు, కోరేషు వారు కూడా ఆకాశమందున్నటువంటి దేవుడు అంటూ వారు రాసినటువంటి ఆ లేఖనాల్లో తర్వాత ప్రజలతో ప్రవక్తలతో మాట్లాడేటప్పుడు వారు ఆ పదాన్ని వాడారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దానియేలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎజ్రా కానీ, అక్కడ ఉన్నటువంటి భక్తిపరులైనటువంటి హగ్గయ్య అవచ్చు, జకరయ్య అవచ్చు, తర్వాత జెరుబ్బాబెలు అవచ్చు, వీళ్ళందరూ కూడా వారు చెప్పిన మాట ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుళ్ళు అనబడే ఆ విగ్రహాలే, ఆకాశమందున్నటువంటి మా దేవుడే సజీవుడు, ఆయనే మహోన్నతుడు, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, ఆయన సజీవుడు,
ఆయన భయంకరుడైనటువంటి గొప్ప దేవుడు అని వారు వారి యొక్క జీవితాన్ని ద్వారా, వారి యొక్క సాక్ష్యం ద్వారా వారు నిరూపించిన వారుగా ఉన్నారు. కాబట్టి వారు ఆ యొక్క మాట చెప్పగలిగారు, ఆకాశమందున్నటువంటి దేవుడు అని. దేవుణ్ణి ఆ రీతిగా ఘనపరిచాడు, దేవుణ్ణి ఆ రీతిగా ఉన్నతమైన వాడుగా వారు చూపించారు. అందుకే నెహెమ్యాలో ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే, దేవుని యొక్క లేఖనాలు తెలుసు, దేవుడి గురించి అతనికి తెలుసు, దేవుడి పని ఎంత గొప్పదో కూడా అతనికి తెలుసు. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనంలో నెహెమ్యా ఒక ఉన్నతమైనటువంటి మాట అంటాడు. నెహెమ్యా గ్రంథంలో ఇది కూడా వన్ ఆఫ్ ద కీవర్డ్స్, ఒక మూలవచనం. నెహెమ్యా అసత్య ప్రచారం అనేది సన్బలట్ వల్ల, టోబియా వల్ల జరుగుతూ ఉంది. వారు దేవుని యొక్క ప్రజల్ని తిరస్కరిస్తూ ఉన్నారు, పనిని కూడా ఆటంకపరచాలని శత్రువులుగా వారు సాతాను చేత ప్రేరేపించబడి ఎంతో వారు వ్యతిరేకతను తీసుకొస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఈ కుట్ర ఒకటి పూనారు. అప్పుడు నెహెమ్యా వారితో అన్నమాట, అందుకు నేను 3వ వచనం చదువుతున్నాను, నేను చేయి పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను, నేను రాలేను అని తను చెప్పి పంపించేశాడు. అతడు చెప్తా ఉన్నాడు, నేను చేసే పని గొప్పది, ఆ గొప్ప పని విడిచి నేను రాను అని. నెహెమ్యా అంటున్నాడు, నేను సేవించే దేవుడు గొప్ప దేవుడు, ఆకాశమందున్నటువంటి దేవుడు అని వారు జీవించారు. వారు ఉన్నటువంటి ఆ యొక్క పరవాసిగా, బానిసలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో తర్వాత ఆ దేవుని పని కూడా గొప్పది అని వారు ఎంచారు. మరి నీకు నాకు ఆ విషయం తెలుస్తూ ఉందా? ప్రియమైనటువంటి నా సహోదరుడా, సహోదరి, ఆలోచించు. నువ్వు నేను సేవించే ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఆ దేవుని పని కూడా చాలా గొప్పది. ఆ దేవుని రాజ్యం కట్టడం చాలా గొప్పది. ఆ రాజ్యంలో నువ్వు నేను ఆ పరిచయలో ఉండడం అనేది ఇంకెంతో గొప్పది కదా. అందుకే మనకి యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన మనకి ఈ రీతిగా ప్రార్థన పరిచయం చేశాడు కదా. పరలోకమందున్నటువంటి మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అనగా పరలోకమందున్నటువంటి దేవుడు, భూమి ఆకాశాలకు ఆయనే సృష్టికర్త. ఈ భూ సంబంధమైనటువంటి విగ్రహాలు వంటివాడు కాదు ఆయన. ఆయన పరలోకమందుండి పరలోకాన్ని వెళుతున్నాడు. ఆ పరలోక సమూహం అంతటిపైన ఆయనకి అధికారం ఉంది. భూమిపైన కూడా ఆయన ఉన్నతుడు. ఆ దేవుడు నీకు నాకు తండ్రి. అది మనం గమనిస్తే ఎంత బాగుంటుందో. ఆ పరమందున్నటువంటి దేవుడు మన తండ్రి అని తెలుసుకోవటంలో మన జీవితాలకి ఎంత గొప్ప ఆదరణ ఉందో, మన జీవితాలకి ఎంత గొప్ప భద్రత ఉందో కదూ. ఆ రీతిగా వారు కూడా ఆకాశమందున్న దేవుడు గొప్పోడని, ఆ దేవుని పని గొప్పదని తెలుసుకున్నారు. కాబట్టే ఆ దేవుని పని గొప్పగా వారు జరిగించడానికి, ఆ దేవుని గొప్పగా వారు సేవించడానికి పూనుకున్నారు. మనకు ఆ విలువలు ఈ దినాల్లో తెలియాలి. అందుకే భయంకరుడు అయినటువంటి గొప్ప దేవా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి వర్ణించిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఇంకా దేవుడు చేసినటువంటి వాగ్దానాలను నెహెమ్యా ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. తర్వాత దేవుని తను ఏదైతే ఇజ్రాయేలు ప్రజలతో ఆయన వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత దేవుడు వారు నిబంధనలు అతిక్రమించిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు వారిని ఖచ్చితంగా శిక్షిస్తానని, మరలా వారి పాపాన్ని, అతిక్రమాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే వారిని క్షమిస్తానని, మరలా వారిని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా నెహెమ్యా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు తన ప్రార్థనలో. ద్వితీయోపదేశ కాండంలో 27వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు ఈ 4 అధ్యాయాల్లో దేవుడు ఏ రీతిగా తన ప్రజలను ఆశీర్వదిస్తానన్నాడు, పాపం చేసినప్పుడు శిక్షిస్తానన్నాడు, పశ్చాత్తాపడినప్పుడు తిరిగి వారి పాపాన్ని బట్టి తిరిగి వారిని పునరుద్ధరిస్తానని, వారికి క్షేమాన్ని, వారికి తిరిగి మరలా ఆశీర్వాదాన్ని ఇస్తానన్న విషయాన్ని అతడు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఆ రీతిగా నెహెమ్యా ఒక చక్కటి ప్రార్థన తను చేశాడు. జ్ఞాపకము తెచ్చుకొనుము అన్న మాటని తరచుగా అతను వాడాడు. ఆ మాట ఇంచుమించుగా 8 సార్లు ఉన్నట్టుగా ఉంది. ఆ మాట జ్ఞాపకము తెచ్చుకో, నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను జ్ఞాపకము చేసుకో, నా చేతులను బలపరచు అని నెహెమ్యా తరచుగా తను ప్రార్థన చేశాడు. అదే రీతిగా తన ప్రజల పక్షాన్ని కూడా ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకము చేసుకో. అవును కదా, మనం నిరత్తురులం, మనం బలహీనం,
మనం దేవుని సన్నిధికి ఆ రీతిగా అప్పచెప్పుకోవాలి. ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభు సన్నిధికి మనం ప్రార్థన చేయగలగాలి. ఆ రీతిగా నెహెమ్యా తను ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో కూడా నెహెమ్యా చేసినటువంటి ఇంకొక మంచి శ్రేష్టమైనటువంటి ప్రార్థన ఏంటంటే 6 నుంచి 9 వరకు మనం చూసినప్పుడు అక్కడ 6వ వచనంలో అతను మాట్లాడుతూ ఉంటాడు. నేను 2వ భాగం చదువుతున్నాను. నీకు విరోధముగా పాపం చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నేను నా తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నాము. అతడు ఇజ్రాయేలు ఆ ప్రజల పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. తమ పితరుల పాపాన్ని ఒప్పుకుంటూ నేను పాపం చేశాను, నా ఇంటి వారు కూడా పాపం చేశారని నెహెమ్యా అనడంలో తను ఎంతగా తగ్గించుకున్నాడు కదా. తన ప్రజలతో అతడు కూడా పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారి పక్షంగా దేవుని యొక్క నిబంధన తెలుసు, దేవుడి యొక్క ఆలోచన ఏంటో నెహెమ్యాకు తెలుసు. ఆకాను పాపం చేసినప్పుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ వచనంలో ఆకాను శపితమైనది తీసుకుని నిబంధనను అతిక్రమించాడు అని, పాపము చేశాడు అని ఉంటుంది. కానీ దేవుడు 11వ వచనంలో ఆ పాపాన్ని ఏ రీతిగా చెప్తాడంటే ఇజ్రాయేలు జాతి మొత్తం కూడా పాపం చేసింది, దేవుని నిబంధనను ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా అతిక్రమించారు అని అక్కడ దేవుడు చెప్పాడు. దేవుడు అక్కడ చూసింది ఏంటంటే ఒక వ్యక్తి పాపాన్ని ఒక జాతి మొత్తం పాపంగా దేవుడు అక్కడ వివరించాడు. కాబట్టి యెహోషువ అన్నాడు, ముందు పాపాన్ని ఎక్కడుందో కనిపెట్టి ఆ పాపాన్ని పరిహరించు, తర్వాతే నేను మీతో మాట్లాడి మీకు విజయాన్ని ఇస్తానని. అదే రీతిగా దేవుడు వారి యొక్క పాపాన్ని పరిహరించాడు, వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. నెహెమ్యాకు తెలుసు. దానియేలు కూడా అదే చక్కటి ప్రార్థన చేశాడు. ఎజ్రా కూడా 9వ అధ్యాయంలో అదే చక్కటి ప్రార్థన చేశాడు. దేవుని ప్రజలకి దేవుని వాక్యం తెలుసు, అంటే దేవుని యొక్క మాటలు తెలుసు, దేవుడు ఏంటో తెలుసు. కాబట్టి ప్రార్థన కూడా ఎలా చేయాలో వారికి తెలుస్తూ ఉంది. మనకి దేవుడు తెలియాలి, దేవుడి యొక్క మాటలు తెలియాలి. అప్పుడే మనకి దేవుని హృదయం, దేవుని మనసు ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది. దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, 11వ అధ్యాయం 32వ వచనంలో తమ దేవుని ఎరుగువారు బలమైనటువంటి కార్యాలు చేస్తారు. దేవుని ఎరిగిన వారే దేవుని కోసం ఏదైనా చేయగలుగుతారు. దేవుని తెలుసుకోవటం చాలా ముఖ్యం. దేవుడు తెలుసుకోవటం అంటే దేవుడి గురించి తెలిసి ఉండడం కాదు, దేవునితో మనకున్నటువంటి అన్యోన్య సహవాసాన్ని బట్టి ఆ దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడో, నీవు నిజంగా దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి యందు నమ్మిక ఉంచుతున్నావా? దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమలో నీవు నమ్మకం ఉంచుతున్నావా? దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తిలో నీవు నమ్మకం ఉంచుతున్నావా? ఈ రీతిగా ఆయన జ్ఞానంలో నీవు నమ్మకం ఉంచుతున్నావా? ఈ రీతిగా మనం ఉంచినప్పుడు మనం కలవరపడం. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారు పూర్ణశాంతి కలిగి వారుగా ఉంటారని యెషయా 28వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు రాయించాడు కదా. ఆ రీతిగా మనం ఉండగలుగుతున్నామంటే మనకు దేవుడు తెలుసు అనే అర్థం. ఆ రీతిగా నెహెమ్యా విషయం చూసినప్పుడు హీ కేర్డ్ ఎనఫ్ టు ప్రే. వారి గురించి అడిగేంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, వారి గురించి అడిగి ఏడ్చేంత శ్రద్ధ కలిగి ఉన్నారు, వారి గురించి అడిగి ఆయన ప్రార్థించేంత శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి నెహెమ్యా ఉన్నాడు. ఆ రీతిగా నెహెమ్యా వారి గురించి ప్రార్థన చేశాడు. తర్వాత 3వ విషయాన్ని చూసినప్పుడు నెహెమ్యా ఇంకొక చక్కటి పరిచర్య చేశాడు. హీ కేర్డ్ ఎనఫ్ టు వాలంటీర్. ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా శ్రద్ధ కలిగి ఉన్నారు. వారి విషయంలో వారికి పరిచర్య చేయడానికి వెళ్ళి అక్కడ యెరూషలేము పట్టణాన్ని ఆయన పునర్నిర్మించడానికి, తర్వాత ప్రాకారాలని ఆయన తిరిగి కట్టడానికి, తర్వాత గుమ్మాలని తిరిగి నిర్మించడానికి, తర్వాత ఇజ్రాయేలు ప్రజలను దేవుని యొక్క వాక్యంతో నింపి వారికి ఆ బోధన చేసి చక్కగా దాని మీద వివేచన కలిగేలా పూర్తిగా దేవుని వాక్యాన్ని వివరించి తర్వాత అక్కడ సంస్కరించాలని, వారందరూ ఉజ్జీవంతో పునరుద్ధరించాలని ఎంతో గొప్ప భారాన్ని కలిగి అతడు సిద్ధపడుతూ ఉన్నాడు. మనం 10-11 వచనాలు చూస్తే తన యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్, అతనికి ఉన్నటువంటి విశ్వాసము, దేవుని యొక్క సంపూర్ణమైన శక్తిలో అతడు ఎంత నమ్మకం పెట్టుకుని అతడు సిద్ధపాటుతో అతడు ప్రార్థన చేశాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. 10-11 వచనాలు చూస్తే అతడు అంటున్నాడు, చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు
నీ జనములు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు అనగెవరు? అక్కడ ఉన్నటువంటి రాజు అర్థహశస్త నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. నెహెమీయా యొక్క సంపూర్ణమైన ప్రార్థన ప్రజల విషయంలో జ్ఞాపకం చేశారు. దేవా, వీరే నీ ప్రజలు, నీవు ఐగుప్తు నుంచి నీ బాహుబలం చేత విడిపించుకొచ్చినటువంటి ప్రజలు వీరే, వీరిని జ్ఞాపకం చేసుకో. మోషే చేసినటువంటి ప్రార్థన నశించిపోతున్నటువంటి సమయంలో అదే ప్రార్థన నెహెమీయా కూడా చేసి, వీరి విషయంలో నేను కూడా కన్సర్న్ కలిగి ఉన్నాను, నేను కూడా శ్రద్ధ కలిగి ఉన్నాను, నేను కూడా కేరింగ్ హార్ట్ కలిగి ఉన్నాను, వీరి విషయంలో నువ్వు జ్ఞాపకం చేసుకో, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, దేవా నన్ను పంపించు, నా పైన అధికారిగా ఒక రాజుగా ఉన్నాడు, ఆ వ్యక్తి నా పట్ల దయ చూపునట్లుగా నువ్వే నాకు సహాయము దయచేయి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ యందు భయభక్తులు కలిగిన వారు, నిన్ను గణపరిచేవారు ప్రార్థన చేసినప్పుడు నీ దాసులు వారి ప్రార్థన నీవు విన్నావు కదా. ఆ రీతిగా నెహెమీయా ఎంత కాన్ఫిడెంట్తో ప్రార్థన చేశాడు, ఎంత విశ్వాసం తను కనపరిచాడు ప్రార్థనలో. అతడు సంపూర్ణంగా విన్నప్పుడు అతడు శ్రద్ధతో అతడు ఏం చేయాలని ఆలోచించాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. అందుకే ప్రణాళిక కూడా వేసేసుకున్నాడు. అది 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అర్థమైపోతూ ఉంటుంది. అతడు ప్రణాళికతోనే సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నాడు. అతడు 4 నెలల కాలం ఇలాగా ఆలోచిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నెహెమీయా ఎంతో కాన్ఫిడెంట్ కలిగి ఉన్నాడు. దేవుడు తన సమయంలో ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు, ఆ యొక్క రాజుని దేవుడు కదిలిస్తాడు అని. సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. దేవుని చేతిలో రాజుల హృదయం, పరిపాలకుల హృదయం, అధికారుల హృదయం ఎలా ఉంటుందంటే నీటి కాలువలు ఎలాగైనా మనం మలుచుకోవచ్చు కదా, ఆ రీతిగా దేవుడు మలిచేస్తాడు అనేది తన భక్తులకు తెలుసు. అందుకే వారు ఆ విషయంలో దేవుని పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచారు. దానియేలు కూడా మరి ఆ భోజనం విషయంలో ఆయన రాజీ పడలేదు, నిర్ణయం చేసుకున్నాడు తినొద్దని. ఆ నిర్ణయాన్ని బయటకు వచ్చి డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసినప్పుడు మరి ఆ అధిపతి ఎదుట తను మనవి చేసుకున్నప్పుడు దేవుడు దయ పుట్టించాడు. ఎందుకంటే ముందు మనం నిర్ణయం తీసుకోవాలి, ముందు మనం ఆలోచన చేయాలి, మనం ఆచరణలో పెట్టాలి. దేవుని సహాయం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆమోదిస్తాడు. ఎటువంటి వారినైనా సరే దేవుడు కదిలించేవాడుగా ఉండాలి. మొదట నువ్వు నేను నిర్ణయం తీసుకోవాలి, దాన్ని బయటకు ఓపెన్గా డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసినప్పుడు దేవుడు మన పట్ల తన సహాయాన్ని, తన కరుణ హస్తాన్ని మన జీవితాల్లో కదిలిస్తాడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప ధన్యత అండి. మొట్టమొదట మనం చూసినట్లయితే దేవుని భయం అనేది ఎంతో గొప్ప ధన్యత. అంటే 25వ కీర్తన 12వ వచనం 14వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏ మార్గాన్ని కోరుకుంటే మంచిదో అదే దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవుడే ఆ విషయంలో కృపిస్తాడు, భారాన్ని ఇస్తాడు, కోరుకుంటట్టు కూడా ఆయనే చేస్తాడు. 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఈ నెహెమీయాకి ఎవరు పరిచర్య ఇచ్చాడు? దేవుడే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నెహెమీయా ఏమి కోరుకోవాలో ఆయన తెలియజేశాడు, ఆయన మార్గాన్ని ఆయనకి తెలియజేశాడు. తర్వాత ఆయన నిబంధన కూడా నెహెమీయాకు తెలియజేశాడు. కాబట్టి నెహెమీయా ఆ రీతిగా చక్కటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఎంతో విశ్వాసాన్ని కనపరిచాడు. దేవుని పైన, దేవుని యొక్క శక్తి పైన ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఆ యొక్క పరిచర్య చేయడానికి హృదయంతో అతడు, ఆ భారంతో నిండినటువంటి ఆ హృదయంతో అతడు అక్కడికి వెళ్ళి పరిచర్య చేయడానికి అతడు సిద్ధమయ్యాడు. యెరూషలేం పట్టణం తిరిగి కట్టబడాలి, ప్రాకారాలు కట్టబడాలి, అక్కడ ప్రజలకు భద్రత ఉండాలి, దేవుని యొక్క మందిరానికి భద్రత ఉండాలి, శత్రువులు రాకూడదు, తర్వాత ప్రతిష్ఠించబడాలి. దేవుని మందిరం కోసం, దేవుని యొక్క ప్రజల కోసం అతడు ఎంతో శ్రద్ధ కలిగిన వాడిగా
ఉన్నాడు. నెహెమ్యా ఆ రీతిగా ఆలోచన చేసిన వాడిగా ఉన్నాడు. ఈ దినాల్లో కూడా దేవుడు అటువంటి ప్రజల విషయంలో ఆయన ఆలోచించేవాడిగా ఉన్నాడు. అక్కడ ఎంతో గొప్ప సంతోషం వచ్చింది, మనం చూసాం కదా. అక్కడ ఎంతో వేదనతో నెహెమ్యా గ్రంథం ఆరంభమైంది, కానీ చివరికి మనం చూసినప్పుడు గొప్ప సంతోషము, సంబరం అనేది అక్కడ మనకు కనబడుతూ ఉంది. అక్కడ నెహెమ్యా కట్టాడు, వెళ్ళాడు. 52 దినాల్లో ఆ పనంతా కూడా ముగించాడు. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎంతో అక్కడ వారి నుంచి వ్యతిరేకత వచ్చింది, పోరాటం వచ్చింది. శత్రువు ఎంతో బలంగా వారి మీద నిజంగా దాడి చేస్తూ ఉన్నాడు. సాతాను అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. కానీ అన్ని ఆటంకాల మధ్యలో దేవుని మీద నెహెమ్యా ఆధారపడ్డాడు. అక్కడ గేట్స్ని ఆయన మొత్తం రిస్టోర్ చేశాడు. తర్వాత ఆ గుమ్మాలను కూడా ఆయన రీబిల్డ్ చేశాడు. తర్వాత చూసినప్పుడు ఆ వాల్స్ కూడా రీబిల్డ్ చేశాడు. తర్వాత అతడు ఎంతో గొప్ప సంతోషాన్ని ప్రజల్లో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించి వివరించడం ద్వారా ప్రజలు మరలా నిబంధన చేసేటట్టు అతను ఉద్యోగాన్ని తీసుకురావడం ద్వారా అతడు ఎంతో సంతోషాన్ని అక్కడ తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ దినాల్లో దేవుడు కూడా అటువంటి వ్యక్తిని దేవుడు కావాలని కోరుకుంటా ఉన్నాడు. అబ్రహాము విషయం మనం చూసుకున్నట్లయితే లోతును గురించి అతడు కేర్ తీసుకున్నాడు. అతడు వదిలేయలేదు, లోతు నన్ను విడిచి వెళ్ళిపోయాడులే, ఇప్పుడు బాధలో ఉన్నాడు, విడిచిన వాడికి అలానే కలుగుతుందని. అతడు 318 తన ఇంట పుట్టిన వారిని తీసుకెళ్ళాడు, 5 రాజుల్ని జయించాడు, అతన్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. తర్వాత మనం చూసినప్పుడు మోజెస్ కూడా మరి ఆ విషయంలో ఎంతో ఆలోచించాడు. దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాడు. మరి ఆ ప్రజలను అక్కడి నుంచి విడిపించాడు. అతడు ఎన్నో 40 సంవత్సరాలు వారిని భరించి వారికి నాయకుడిగా ఉండి వారిని నడిపించిన వాడుగా ఉన్నాడు. ఆ రీతిగా డేవిడ్ అవ్వచ్చు, ఆ రీతిగా మనం చూసినప్పుడు ఎస్తేర్ అవ్వచ్చు, డానియేల్ అవ్వచ్చు, ఈ రీతిగా వచ్చినటువంటి నాయకులు, బబులోను నుంచి యెరూషలేముకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో భారంతో ఉన్నారు. ఎంతో దేవుని యొక్క పని పట్ల వారికి శ్రద్ధ ఉంది, దేవుని యొక్క ఆ మందిరం పట్ల వారికి భారం ఉంది. తర్వాత దేవుని యొక్క ప్రజల పట్ల హృదయంలో ఎంతో భారం, ప్రేమ, శ్రద్ధ వారికి ఉన్నవి. ఆ రీతిగా భారంతో వారు ఉన్నారు. ఇదేనో దేవుడు కూడా అడుగుతూ ఉన్నారు, నీకు అటువంటి భారం ఉన్నదా? నీవు దేవుని యొక్క పని చేయడానికి, దేవా నేనున్నాను నెహెమ్యా వలె తగినంత శ్రద్ధ తీసుకోవడానికి, ఆ పరిచర్య పట్ల ఎక్కడైతే మరి పరిచర్యలో అవసరం ఉన్నదో, ఎక్కడైతే పరిచర్య కుంటుపడిపోతా ఉన్నదో, పరిచర్యలో నిరుత్సాహం మరి కృంగుదల ఎక్కడైనా వస్తూ ఉందేమో, ప్రభువా నేను అక్కడ వాడబడడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి నువ్వు ఆలోచన చేయగలుగుతావా? నీ ఆలోచనని నీవు నిర్ణయంగా మార్చుకుంటావా? దేవునితో నీవు ఆ నిబంధన చేస్తావా? దేవా నేనున్నాను, నన్ను వాడుకో. ఆ రీతిగా నువ్వు సిద్ధమైతే తల ఉంచండి, నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధులకు తండ్రి, సర్వోన్నతులకు దేవా, మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించడానికి మీరు చూపినటువంటి ఈ కృపకై స్తోత్రాలు. తండ్రి, నీవు ఎన్నిక చేశావు, నీవు మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క రాజ్యంలో ఎంతో గొప్ప వెలిచి మమ్మల్ని కొనుక్కున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మాకు ఏ ధన్యత లేదు, యోగ్యత లేదు, కేవలం ఆ భారాన్ని నీవే పెట్టావు ప్రభా. మీ పరిచర్లో కూడా కొనసాగిస్తూ ఉన్నావు. మరి నెహెమ్యా ద్వారా ఎంతో నా ప్రభా తనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని గురించి, దేవుని యొక్క పని పట్ల, దేవుని యొక్క ఇంటి పట్ల, దేవుని యొక్క ప్రజల పట్ల తన భారాన్ని కూడా మాకు తెలియజేశారు. సహాయం దయచేయండి. మా ప్రియమైనటువంటి సహోదర సహోదరీలు, యవనస్తులు కూడా అటువంటి భారాన్ని హృదయాల్లో కలిగి ఉండడానికి నీ పరిచర్య పట్ల, మందిరం పట్ల, ఆ యొక్క సంఘంలో నా ప్రభా ప్రతి విషయంలో కూడా నెహెమ్యా వలె చూడడం, ఆతృత కలిగి అడగడం, అడిగి శ్రద్ధతో మరి ఉపవాసం ఉండి మరి ప్రార్థించేంత మరి ఆసక్తి కలిగి ఉండడం, మరి పనిలో కూడా వారు నా ప్రభా ముందుకు రాగలిగే అంతగా వారు సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మీ కృపను అనుగ్రహించి ఈ యొక్క వాక్యాన్ని ఇంకా మా యొక్క వినికిడిలో దీవించమని నీ సమయంలో నీవే మమ్మలను సంపూర్ణంగా నెహెమ్యా వలె సిద్ధపరిచి నీ పనిలోకి మమ్మల్ని నడిపించమని కోరుతూ మా ప్రియమైనటువంటి ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీరు విన్న దేవుని వాక్యం మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలు చేస్తుందని ఆశిస్తున్నాను. ఈరోజు మన సంఘ సభ్యులైన బ్రదర్ సిహెచ్ వినోద్ బాబు మరియు సిస్టర్ రాజేశ్వరిల వెడ్డింగ్ యానివర్సరీ. We wish you a holy married life and happy wedding anniversary, brother Vinod and sister Rajeshwari.
మీరందరూ కూడా వాళ్ళకి మీ యొక్క గ్రీటింగ్స్ తెలియజేయవచ్చు. మనం ప్రార్థన చేసుకునే ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికను ముగించుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృపగల మీ నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మీ యొక్క సన్నిధిలో మేము ఈ విధంగా సమయాన్ని గడపడానికి, పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థన చేయడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాట్లాడిన మాటలను ప్రభువా మా యొక్క జీవితాలను పరీక్షించుకొని మీకు మహిమకరంగా జీవించడానికి, మీరు అక్కడికి సిద్ధపడి జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో మా యొక్క ప్రియులు బ్రదర్ సిహెచ్ వినోద్ బాబుని, అదేవిధంగా సిస్టర్ రాజేశ్వరిలో వెడ్డింగ్ యానివర్సరీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి జీవితంలో ఇప్పటివరకు మీరు కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి వందనాలు. రాబోయే దినాల్లో కూడా ప్రభా మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం అనుగ్రహించండి. వారి యొక్క దాంపత్య జీవితంలో మీరే తోడుగా ఉండి వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మీకు మహిమకరంగా, ఘనకరంగా, ప్రేమ కలిగి జీవించడానికి, ఒకరినొకరు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. వారి యొక్క సంతానాన్ని కూడా మీరే దీవించి ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన తలాంతుల్ని మీ మహిమ కొరకు వాడటానికి మీ కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా ప్రభా రాత్రికాల సమయంలో మేము నిద్రపోవచ్చుండగా మాకు కావాల్సిన మంచి రెస్ట్ని మీరే మీ కృపలో అనుగ్రహించండి. మేము తిరిగి మళ్ళీ కలుసుకునే వరకు ప్రభా మీ కృపా సన్నిధి మా పట్ల ఉంచి నడిపించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి విశ్వాసకి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.